వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం, తెలంగాణ అసెంబ్లీ సమావేశం. ప్రత్యక్ష ప్రసారం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. తెనాలి నియోజకవర్గంలో లేఅవుట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. రైతు సంఖ్యపై కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతోంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం, తెలంగాణ అసెంబ్లీ సమావేశం. అక్బరుద్దీన్ ఓవైసీ గారు, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు, దానం నాగేందర్ గారు చాలా విషయాలు మాట్లాడినరు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన చర్చ ఇది. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు ఈ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి వారి వారి శాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు. కొన్ని అంశాలు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిండ్రు. కొన్ని విషయాలు నేను కూడా చెప్పదలుచుకున్నాను. కులీ కుతుబ్ షాయి మొదలుపెట్టిన నగరం, తర్వాత నిజాంలు పాలించిన ఈ నగరం విధానాలలో, పరిపాలనలో రాజులుగా వేరైనా, ఆలోచనలు వేరైనా, హైదరాబాద్ నగరం విషయంలో కులీ కుతుబ్ షాయి, నిజాం నవాబ్లు ఎప్పుడు డిఫర్ కాలే. ఈ అభివృద్ధిని ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లడానికే వాళ్ళకి సహకరించారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన మొదటి హైదరాబాద్ స్టేట్ బూర్గుల్ రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధుల కేటాయింపులు కానీ, ప్రణాళికలో కానీ ఎక్కడ భిన్న సిద్ధాంతాలు, రాజకీయ విభేదాలు ఉన్న ఈ నగర అభివృద్ధిలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి దానం నాగేందర్ గారు మొదటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిండు. ఈ ప్రాంతం వాడు, ప్రతి గల్లీలో ఏం సమస్య ఉందో తెలుసు. చాలా విషయాలు వారు ప్రస్తావించారు. ఇందులో డెఫినెట్గా హైడ్రాలో రేపు భవిష్యత్తులో స్థానిక ఎమ్మెల్యేలను కూడా దాన్ని చర్చలు జరిగినప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వారి సలహాలు సూచనలు తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ప్రధానంగా హైడ్రా తీసుకురావడానికి ఉద్దేశాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. మనకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండే, కానీ నగరం విస్తరిస్తున్నప్పుడు వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఈ ప్రాంతానికి వ్యాపారాల మీద, పెట్టుబడుల మీద, లేకపోతే ఉద్యోగాల మీద వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చినప్పుడు నగరం యొక్క అవసరాలు పెరిగినాయి. ఈరోజు మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి, చార్మినార్ కానీ ఏక్ మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి, గుల్జార్ హౌస్ తీసుకోండి, పత్తర్గట్టి తీసుకోండి, మదీనా హోటల్ తీసుకోండి, సిటీ కాలేజ్ తీసుకోండి, ఆడ ఆయుష్మాన్ అక్కడ హాస్పిటల్కే కుచ్ ఆయుష్ హాస్పిటల్ తీసుకోండి, యునానీ హాస్పిటల్, యునానీ హాస్పిటల్ తీసుకోండి. మీరు ఏదైనా అవసరానికి ఎక్కడి నుంచైనా వ్యాపార రూపంలో కానీ లేకపోతే ఇతర కొనుగోలు విషయంలో, బేగం బజార్ విషయంలో కానీ, మోజంజాయ్ మార్కెట్ కానీ, మీకు ఫ్రూట్స్ కొనాలంటే మోజంజాయ్ మార్కెట్లో దొరుకుతుండే, రకరకాల పక్షులు కావాలంటే కబూతర్ ఖానాకి వెళ్తే దొరుకుతుంది, మీకు రకరకాల రాళ్ళు వీటి నగిసీలు చెక్కడానికి పత్తర్గట్టిలో ఉంటుండే, అక్కడనే మీకు బట్టల కోసం మన కాడ వ్యవస్థ ఉన్నది, మీకు గాజులు లాడ్ బజార్, చుడియా అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన డిఫరెంట్ డిజైన్స్ మహిళల్ని ఆకర్షించడానికి అక్కడ రాజస్థానీ, బిహార్ నుంచి వచ్చిన కార్మికులు అక్కడ చుడి బజార్లో మీకు అక్కడ దొరుకుతాయి. గుల్జార్ హౌస్లో అధ్యక్ష ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ నోటైనా ఉండండి, ఎక్కడైనా చెల్లండి, రిజర్వ్ బ్యాంకులో కూడా చెల్లదో కానీ మీరు ఎలాంటి నోటు తీసుకెళ్ళినా గుల్జార్ హౌస్కి వెళ్తే పక్కనే కొన్ని షాపులు ఉంటాయి, మిమ్మల్ని ఇమ్మీడియట్గా తీసుకొని ఏ కరెన్సీ కావాలన్నా ఇస్తాడు. ఏ దేశం కరెన్సీ అయినా ఆ కరెన్సీని మార్చుకోవడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ కూడా నిజాం సర్కార్ ఇప్పుడు మన వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్ అని, షాపింగ్ మాల్స్ అని, షాపింగ్ అవుట్లెట్స్ అని,
మేము అమెరికాలో చూసి వచ్చినామని, లేకపోతే ఇతర దేశాలలో చూసి వచ్చినాం, దుబాయ్లో షాపింగ్ మాల్ పోతే అన్ని ఒక దగ్గర దొరుకుతాయి, ఇట్లాంటి మనం చర్చలు వింటున్నాం. 300 years బ్యాక్ హీ హాజ్ డిజైన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏమి కావాలన్నా ఎవరు వచ్చినా, ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా, కవాలి కోసం, ముజరాల కోసం, మీకు మెహందీ బజార్ అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్ప్రినర్స్ వచ్చినప్పుడు లేట్ ఇన్ ద ఈవినింగ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే అట్లాంటి ప్రాంతాలను కూడా అన్ని ఒక సంస్కృతిని నిజాం సర్కార్ మనకు ఓల్డ్ సిటీలో చార్మినార్ చుట్టూ ఒక మినార్, ఒక స్ట్రక్చర్, ఒక దేశం యొక్క సాంప్రదాయము, లేకపోతే ఒక పరిపాలన యొక్క సింబాలిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. అది ఈఫిల్ టవర్ కావచ్చు, లేకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు. ఇట్లా ప్రతి నగరానికి, ప్రతి దేశానికి ఒకటి ఉన్నట్టు హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక సింబల్ ఆఫ్ అవర్ కల్చర్. సో ఇట్లాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలతో పాటు మీరు చూడండి. ప్రత్యక్ష ప్రసారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ, ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు గత ఎన్నికల ప్రచారం, ఈ 8 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ, గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సామెత పాడిందే పాడరా అని ఇక నేను పూర్తి చేయదలుచుకోలే, మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ అవుతుంది. ఆ సామెత చెప్పినట్టు వాస్తవాలకు విరుద్ధంగా, జనం ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, అన్నీ కేంద్రం నుంచి వస్తుంటే తీసుకొని లోపటేసుకొని మళ్ళా మాకేమియలే అని గుండుసున్న స్తోత్రం బీఆర్ఎస్ వాళ్ళు చదివినరు, గాడిద గుడ్డు స్తోత్రం కాంగ్రెస్ వాళ్ళు చదువుతున్నారు ఇంకా కూడా. అయితే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మొన్న క్యాగ్ రిపోర్టు ప్రవేశపెట్టింది. క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డేటా చూస్తే, హెల్త్ సెక్టార్కి సంబంధించినటువంటి డేటా క్యాగ్ రిపోర్ట్లో సబ్మిట్ అయింది కనుక చూస్తే, ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెంపదెబ్బ లాంటిది. మళ్ళీ వాళ్ళన్న గాడిద గుడ్డు, గుండు సున్నా అని మాట్లాడితే ఎడమ చేతితోటి చెంప మీద కొట్టినట్టే లెక్క. ఎందుకంటే క్యాగ్ రిపోర్ట్ ఏమి భారతీయ జనతా పార్టీ రాయలే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకులు రాయలే, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాయలే, లేకపోతే మా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రాయలే. మీ ప్రభుత్వం సబ్మిట్ చేసిందే. మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా రాసిందే. క్యాగ్ రిపోర్ట్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఎన్ని పైసలు వచ్చినాయి, ఏ పథకాల రూపంలో వచ్చినాయి, ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించిండ్రు, తెలంగాణ రాష్ట్రం తన వంతు వాటా కట్టకపోతే ఏ స్కీమ్ల పైసలు మురిగిపోయి వెనక్కి పోయినాయి అనేటువంటిది చాలా స్పష్టంగా క్యాగ్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఇది ఒక్క శాఖది. మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారాన్ని వీళ్ళు చేస్తున్నారనడానికి నిదర్శనం. ఎందుకంటే క్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు, అందులో ఉన్నటువంటి డేటా అంతా కూడా ఒకసారి మీకు చెప్పదలుచుకున్నా. దానికంటే ముందు ఇంకొక విషయం, ఎక్కడైనా కూడా మీరు బాగా రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి, నామ్స్ గురించి, వాటాల గురించి మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి గారు నేషనల్ హెల్త్ మిషన్ 2017 నామ్స్ ప్రకారం ఒక రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా 8% పైచిలుకు నిధులు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించాలి. మరి మీరు ఆ నామ్స్ అన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఇవాళ 3.9% ఆఫ్ నిధులను మాత్రమే వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారు. ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, గత 10 సంవత్సరాల కాలంలో కూడా కేటాయింపులు గట్లనే ఉన్నాయి. ఎన్నడూ 4% దాటలే, ఎన్నడూ ఆ కేటాయించిన 4% కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు 3.9% కేటాయించిండ్రు. మరి అందులో ఎన్ని ఖర్చు పెడతారు?
ఎన్ని మురుగబెడతారు అనేటువంటిది మనకు మళ్ళా రివైజ్డ్ బడ్జెట్లో చూస్తే కానీ తెలియదు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 16 నుంచి మెన్షన్ చేయటం జరిగింది. అంతకంటే ముందున్నటువంటి 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ అటుపోయిన ఇయర్ క్యాగ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఈ రిపోర్ట్ 2021-2022 వరకు దొరికినటువంటి డేటా మొత్తం వాళ్ళు పొందుపరచడం జరిగింది. 2016-2017 సంవత్సరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ 1201 కోటి 1200 కోట్ల రూపాయలు. 2017-2018 సంవత్సరానికి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేషన్ అయినటువంటి బడ్జెట్ వైద్య ఆరోగ్య శాఖకు 1660 కోట్ల రూపాయలు. 2018-2019కి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అలొకేట్ అయిన బడ్జెట్ 1466 కోట్ల రూపాయలు. 2019-2020 సంవత్సరానికి 1839 కోట్ల రూపాయలు. 2020-2021కి 2310 కోట్ల రూపాయలు. 2021-2022కి 939 కోట్ల రూపాయలు. ఇది కేవలం క్యాగ్లో ఇచ్చినటువంటి 6 సంవత్సరాల డేటానే నేను మీకు చెప్తున్నా. ఇది కేంద్రం నుంచి వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి పైసలు. దీంతోపాటు ఒక డైరెక్ట్గా వీటికి మళ్ళా ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్కి సంబంధం లేదు. ఇది సపరేట్గా ఈ శాఖకు వచ్చినటువంటి పైసలే. వీటితో పాటుగా నేను మీకు ఇంకొక డేటా కూడా చూపిస్తా. అది క్యాగ్ రిపోర్ట్లో మీరు కూడా చూసుకోవచ్చు, మా మీడియా మిత్రులు కూడా చూడొచ్చు. ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 163లో ఉంటే, పేజ్ నెంబర్ 170 క్యాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ దాంట్లో ఇంకొకటి చాలా స్పష్టంగా ఉంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి అన్ని స్కీమ్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 60% ఉంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ 40% ఉంటుంది. దీనికి సంబంధించి ఈ మిషన్లో సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చి రిలీజ్ అయినటువంటి విడుదలైనటువంటి నిధులు 2016-2017 సంవత్సరానికి 856 కోట్లు, 2017-2018కి 570 కోట్లు, 2018-2019 ఆర్థిక సంవత్సరానికి 520 కోట్లు, 2019-2020 ఆర్థిక సంవత్సరానికి 649 కోట్లు, 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 1765 కోట్లు, 2021-2022 ఆర్థిక సంవత్సరానికి 1246 కోట్లు. ఈ డబ్బంతా ఓన్లీ 6 సంవత్సరాలు 2016 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి స్కీమ్ల కోసం రిలీజ్ చేసినటువంటి డేటా. దీంట్లో 40% స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంటుంది, 60% సెంట్రల్ ఇచ్చినటువంటి డబ్బుల వివరాలు నేను మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. దీంతోపాటు టీవీవీపీ హాస్పిటల్స్ కోసం సెంట్రల్ షేరు మొత్తం స్టేట్ గవర్నమెంట్కి 3.5 కోట్లు రిలీజ్ చేస్తే రైతుల సంఖ్యపై కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతోంది. 60 లక్షల మందికి పైగా రైతులు రుణాలు తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంఖ్యను తక్కువ చేసి చూపుతోంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతు బంధు ఖాతాలే 69 లక్షల పైచీలకు మందికి ఉంటే రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. మరి ఈ 60 లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా, 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ. 92.5% భూమి 5 ఎకరాల లోపున్న రైతుల చేతిలో ఉంది. అటువంటి అప్పుడు 1 లక్ష లోపు రుణం, 1 లక్షకు మించి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వలేదు. అటువంటిప్పుడు అత్యధిక 1 లక్ష రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య
గత ప్రభుత్వంలో 39 లక్షలు ఉంటే మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాల. 40 నుంచి 45 లక్షల సంఖ్యగా ఉండాల లక్షలోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు. లేదు వీళ్ళు కొందరు ఓవర్లాప్ అయి 1.5 పడింది అనుకుంటే కూడా మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత? ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత? 11 లక్షలు మొదటిసారి. రెండోసారి చేసింది ఎంత? 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో చేసింది ఎంత? 6,000 పైచిలకు, 5 లక్షల పైచిలకు. అంటే మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు? మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది. రైతులు మాయమైపోయినరా మీ లెక్కన? లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా? ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు, కానీ అసలు రుణమాఫీపై రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు? మొదటి నుంచి ఇప్పటిదాకా రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది ఎందుకు ఇస్తలేరు? ఏం గోప్యం ఉంది దీంట్లో? ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు? ఈ రహస్యానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ చేవళ్ల ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నతి శివకుమార్ ఆధ్వర్యంలో గజ్వేల్ ఐఓసీలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, షెడ్యూల్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునః నిర్మాణం తదితర అంశాలకు రాష్ట్ర బడ్జెట్ లో ఎలాంటి నిధులు కేటాయించకపోవటాన్ని నిరసిస్తున్నాం. ఈ క్రింది డిమాండ్లను వెంటనే నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా విన్నపం. అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలి. ఎస్సీ ఉపకులాలు, మాల మరియు మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి 750 కోట్లు కేటాయించాలి. ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్లు నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సహాయం అందజేయాలి. ఎస్సీ హాస్టల్స్ పునః నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించాలి. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ సభలో ప్రధాన అంశాలైన హామీలను ఇచ్చింది. అది అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు దళిత బంధులాగా ఇస్తానని చెప్పింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ప్రతి సంవత్సరం 750 కోట్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిపైన సమీక్ష చేయించి రాష్ట్ర బడ్జెట్ లో ఎలాంటి బడ్జెట్ ను కేటాయించకపోవడంపై ఈరోజు దాన్ని నిరసిస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గజ్వేల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున వెంటనే దీనిపై ఆలోచన చేసి ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేఅవుట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాదని ఆహార పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోళ్లు, గృహ నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రైతుల నుంచి ఎకరా ₹1,00,00,000 కొనుగోలు చేసి ప్రభుత్వానికి 4-5 రెట్లు ఎక్కువగా విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతామని, దీనిపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆదివారం తెనాలి నియోజకవర్గంలో గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాలలో పేదల కోసం నిర్మిస్తున్న లేఅవుట్లను పరిశీలించారు. లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో శ్రీ మనోహర్ మాట్లాడుతూ కాగితాల్లో చూపించిన దానికి వాస్తవ పరిస్థితికి అసలు పొంతన లేదు. 100 కోట్లు ఖర్చు అయినట్లుగా చూపిస్తున్నారు తప్ప కనీసం కాలనీలో మౌలిక వసతులు కల్పించలేకపోయారు. అస్తవ్యస్తంగా కట్టారు. కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే
ఇక్కడ సుమారు 3792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1800 మందికే. ఆ 1800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1800లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు, కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు. హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి 10 సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎత్తండి. 150 సార్లు మీరు తిరిగారు. ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదో వాళ్ళ చేతులు ఎత్తండి. ఓర్ మై గాడ్, ఇది మరీ అన్యాయంగా ఉంది. ఇంతమందా? ఏమండి, అక్కడ 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారు, దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు. దయచేసి వాళ్ళ చేతులు లేపండి. సో ఇంతమంది వెనకబడి ఉన్నారు, నాకు కనపడుతున్నారు. ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక 5 కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనులు చెప్పారు. చాలా మోసం జరిగింది ఇక్కడ, అవునా కదా? కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు చెప్పండి. సో డెఫినెట్గా నేను పోలీసు వ్యవస్థని నేను కోరాను, స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం. ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను, నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకుని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు, ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతో ఈరోజు వచ్చారు, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను. నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం. సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగం అనుకోవచ్చు, మీరు బాధపడవచ్చు. కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. 399 కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు. అది నిజమేనా? వాస్తవమా? రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు వేయడానికి సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేదరావుడికి సంబంధించిన గ్రామస్తుల్ని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు. వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు 90 లక్షలు, కోటి రూపాయలు పెట్టి భూములు కొన్నారు వాళ్ళ దగ్గర. ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి. నేను తహసీల్దార్ గారు చెప్పాను, దీనిపైన ఎంక్వైరీ వేస్తాం. ఎవరైతే ఆ విధంగా వ్యవహరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూశారు, ఎందుకంటే ఎక్కువ మంది తెనాలి పట్టణంలో నివసించిన వాళ్ళు. ముందు నుంచే మనం జాగ్రత్త పడబోతే రేపటి రోజున మన కార్యక్రమాలు చేసుకోలేము. మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, కాలువలు తీయడం లేదు, చెత్త సేకరించడం లేదంటే మన అందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి. 30 అడుగుల రోడ్డు మనం విస్తీర్ణ వదిలినప్పుడు దయచేసి మీరు కట్టుకునే ఇంటి దగ్గరే మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాబోయే రోజుల్లో నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంతమైన కాలనీగా మనం మార్చుతాం. చాలా బాగా చేద్దాం. కొంచెం సమయం ఇవ్వండి, నిధులు తీసుకొస్తాను, రోడ్లు వేద్దాం, మీకు కాలువలు కట్టిద్దాం. అదేవిధంగా పాపం చాలామంది పేదవాళ్ళు ఈరోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు. కొంతమంది అనుకోకుండా డబుల్ ట్రిపుల్ కూడా కట్టేశారు. మరి వాళ్ళ పేదవాళ్ళ కేటగిరీలు ఎట్లా ఉన్నారో మరి నాకు తెలియదు, కానీ కట్టుకున్నారు. ఎవరైతే పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటారో, చిన్న చిన్న జీతాలకి బతుకుతారో వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు. వాళ్ళకి న్యాయం జరగలేదు, ఇది వాస్తవం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్లో భాగంగా 1900 లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న 1889కి ఇంకొక 1900 మందిని మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి
పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కసరత్తు చేసి సిద్ధం అవుతామని మనస్ఫూర్తిగా మీకు చెప్పుకుంటున్నాను. నేను మీకు మాట ఇస్తున్నాను, 100% మీ సమస్య పరిష్కారం మేము చేస్తాం, నెల రోజుల్లోనే చేస్తాం మీ సమస్య పరిష్కారం అని సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఒకే ఆలోచనతోటి ప్రభుత్వంలో మన భాగస్వాములం, మన ప్రభుత్వం ఇది, ఆ ప్రభుత్వాన్ని మీరు బలపరుచుకుని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోమని కోరుకుంటూ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. బటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3వ తెలంగాణ శాసనసభ ప్రసారం, తెలంగాణ అసెంబ్లీ సమావేశం. ప్రత్యక్ష ప్రసారం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ ప్రెస్ మీట్, బీజేపీ తెలంగాణ. తెనాలి నియోజకవర్గంలో లేఅవుట్లను పూర్తి స్థాయిలో పరిశీలించిన మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. రైతు సంఖ్యపై కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతోంది, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.